కాంట్రాక్టర్ కు కంటోన్మెంట్ బోర్డు నియమాలు ఉండవా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రోడ్లను యథేచ్ఛగా తవ్వుతూ నియమాలను అధిగమిస్తున్న కాంట్రాక్ట్. నిజాలు వాస్తవాలు మన రిజిస్టర్ ఎస్సీబీ ఛానల్లో చూడండి. 10-15 दिन से खोद के रख दिए, मतलब पाइपलाइनिंग का काम था, मगर अब थोड़ा डिले हो रहा। रोड के लिए थोड़ा प्रॉब्लम हो रहा गाड़ियों के वास्ते। गलियों में आ जा रहे, रोड मेन रोड बंद है बल्कि गलियों में. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రోడ్లను యథేచ్ఛగా తవ్వుతూ నియమాలను అధిగమిస్తున్న కాంట్రాక్ట్. ఎక్కడో కాదు, 2వ వార్డులో నీటి సరఫరా కోసం రోడ్డును తవ్వి ఇలా వదిలేశారు. ప్రదర్శన బోర్డులు ఉండవు. కనీసం ఈ పనుల వివరాలు ఇక్కడ పొందుపరచలేదు. పైగా ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రసూల్పుర రోడ్డు తవ్వీరు, బండ్లు పడిపోతున్నాయి, అలా గుంతలు కూసుండిపోతున్నాయి, దుమ్ము ధూళి లేస్తుంది. పొద్దుపూట స్కూల్ పిల్లలు అనేది వెళ్ళిపోతున్న ప్రాబ్లం అవుతుంది. అది ఎంత తొందరగా రోడ్డు చేస్తే అంత బాగుంటది. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా దయచేసి చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బండి నిన్న కూడా పెద్ద గుల్లవాడిపోయింది. 20-30 మంది వచ్చి తీస్తేనే అది బయటికి వెళ్ళింది బండి. ఎందుకంటే అది రోడ్డు చేసేస్తే మంచిగా దుమ్మంతా ఏమైందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది బాడీకి, దగ్గు దమ్ము వాళ్ళకు బాడీకి ఇదైపోతుంది. ఇంకా అదే తవ్వీరు, దానికి తొందరగా చేయాలని మేము ఏం చేయలేరు. రోడ్ అంతా అట్లనే పెట్టిరు, తొందరగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంతే, తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత. కంటోన్మెంట్ యాక్ట్ 2006 సెక్షన్ 190 ప్రకారం ఎవరైనా పనులు చేపడితే అందుకు సంబంధించిన వివరాలు స్థానికులకు తెలియజేయాలి. బలంరాయి నీటి పంప్ హౌస్ నుంచి రసూల్పురా ఘన్ బజార్ వరకు రోడ్డు తవ్వారు. అసలే చిన్న రోడ్డు. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद इरफान है। मैं रसूलपुरा वार्ड नंबर 2 में रहता हूँ, इंदिरा नगर में। ये रोड के इशू के बाद 10-15 दिन से खोद के रख दिए, मतलब पाइपलाइनिंग का काम था, मगर अब थोड़ा डिले हो रहा। रोड के लिए थोड़ा प्रॉब्लम हो रहा गाड़ियों के वास्ते। गलियों में आ जा रहे, रोड मेन रोड बंद है बल्कि गलियों में लोग गाड़ी लेके आ ले रहे। ये सब 10 फीट का है। ये रोड बड़े गाड़ियाँ रोड पे आते, मसला क्या हो रहा बोलते हैं, रोड खराब रहने की वजह से लोग क्या है गाड़ियाँ गलियों में लेके आ जा रहे, गलियों में बच्चे खेल रहे, गाड़ियों के बीचों में आ जा रहे, तो इससे प्रॉब्लम हो रहा है। जल्द से जल्द ये रोड का काम कराए तो क्या है रोड क्लियर रहता। ఆపై తవ్వకాలు చేపట్టడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ గౌడ్, నేను స్థానికుని. అయితే ఇక్కడ తవ్వీరు అంతా వదిలేసి చాలా ప్రాబ్లం అవుతుంది రానికి పోనీకి. ఈ రూట్ కూడా అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ అంతా జామ్ అవుతుంటే ఇట్లా పోతుంటారు జనాలంతా. ఇప్పుడు గన్బజార్ వాటర్ ట్యాంక్ నుంచి ఇప్పుడు మటుకు అయితే గ్రూప్ లైట్స్ తీసేసారు. ఇప్పుడు అక్కడ దాకా అయితే వేసారు. తీసిరు మరి మంచి పని చేస్తారు, కానీ మళ్ళీ రోడ్ వేస్తే బాగుంటుండే. ఇప్పుడు రోడ్ లేదు, ఏం లేదు. స్థానికుల తాగునీటి సమస్యను తీర్చేందుకని అధికారులు చెబుతున్నారు. కానీ పనులు చేయడంలో కాంట్రాక్ట్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. బోర్డు అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించి తమ చేతులు దులిపినట్టుగా కనిపిస్తోంది. అధికారులు ఆ పనులను పర్యవేక్షించాల్సింది పోయి కనీసం అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. కారోబార్ చేసుకునేటోళ్ళు మాకు కష్టమవుతుంది కదా. మెయిన్ లైన్కి వెళ్ళి కలుపుతుంటారు ట్యాంక్కి. లైన్ తర్వాత ఇంకేదో లైన్ అన్నారు కదా, డ్రైనేజ్ లైన్కి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎదుగుతారు, మళ్ళీ క్లియర్ చేస్తారు, మళ్ళీ దిగుతారండి. ఇప్పుడు 7 దాకా చదివేది, 7 దాకా బాలమురై దాకా చదువుతారండి మొత్తం.